డైమండ్స్, గోల్డ్, సిల్వర్ అన్నీ ఒకే చోట. ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ అండ్ వైజాగ్ లో. అన్నదాతలు రైతులకు ఆత్మహత్యలు నడుస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో నడిచినా ఇంతకు ముందు నడవలేదా? అసలు ఏ ప్రభుత్వంలో రైతుకు న్యాయం జరిగిందా? హత్యలు జరగలే, పాపం వాళ్ళకి ఆత్మహత్యలు జరగలేదా? అన్నను కొద్దిసేపు పక్కకు పెడదాము. ఏ రాజకీయం వచ్చినా కూడా రైతుకి ఎప్పుడు న్యాయం జరిగింది? రైతు ఎప్పుడు ఆత్మహత్యలు జరగలేదు. రైతు ఎప్పుడు మందులు పోసుకొని శాలలో ఉరులేసుకొని సావలేదు, మందులు తాగి సావలేదు, పిల్లలు అప్పులు పాలయ్యి. రైతుకు ఎప్పుడయ్యా రామరాజ్యం వచ్చింది? ఎందుకయ్యా ఈ బుద్ధి తక్కువ నాయకులు చెప్పేది? మళ్ళీ రైతుని అడ్డం పెట్టుకొని బతకటం. దయచేసి నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారిని జాతీయులు పెట్టి లేపుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇద్దరు కలిసి జాతీయులు పెట్టి లేపుతున్నారు, అంటే పొగుడుతున్నారని చెప్పి మన వైఎస్ జగన్ అయితే కామెంట్ చేసిండు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే పరిపాలన బాగా చేసిన వాళ్ళని పొగుడుతురు, పరిపాలన బాగా చేయని వాళ్ళని పొగడరు. అసలు రాష్ట్రం మీద ఏం సమస్యలు ఉన్నాయి? అవి చెబితే బాగుంటాయి. కానీ ఇలాగా వ్యాపారం ఏందో వాళ్ళని పొగుడుతుంది, వీళ్ళ పొగుడుతుంది. ఎవరైనా సరే రాజకీయ నాయకులు పైకి రావాలా, ప్రజలకు ఏమైనా మంచి చేయాలనుకుంటే దాని గురించి మాట్లాడాలి. ఇప్పుడు వచ్చిన నాయకులు ఏమైనా చేయలేదు అనుకో ప్రజలకి, దాన్ని పట్టుకొని దాన్ని చూపించి ప్రజలకు ప్రూఫ్ చూపించి మాట్లాడితే రేపు న్యూస్ నువ్వు రావడానికి బాగుంటుంది. ఏ నాయకుడైనా సరే. ఇప్పుడు నాకు చదువు లేదు, నాకే ఎంత బుర్ర ఉంది, చదువు ఉండే వాళ్ళకి ఎంత బుర్ర ఉండాలా చెప్పు. ఇప్పుడు నేను ఒక పార్టీకి నాయకురాలిని కదా, నాకు ఒక పార్టీ మీద పిచ్చి ఉండదు. నేను చెబుతున్న సామాన్యురాలిని అట్ట కాదు. ఇప్పుడు ఈ నాయకుడు ఏం చెబుతుండు? ఇప్పుడు వచ్చిన నాయకులు ఏమన్నా పరిపాలన చేయకపోతే పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళు ఏమన్నా ఇచ్చిన హామీలు తప్పి పరిపాలన సరిగ్గా చేయకపోతే మీరు దాన్ని పట్టుకొని చూపించి ప్రజలు చూపించి నెక్స్ట్ మీరు వస్తే పోద్ది. మీరు చేయని ఏమన్నా ఉంటే వాళ్ళు చూపిస్తే నెక్స్ట్ వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. అది కదా చేయాల్సింది. అసలు ఇద్దరి మధ్యలో ప్రజలు చేయకుండా నీది ఆయన చెప్ప, ఆయన నువ్వు చెప్ప, మరి ప్రజలు చేసేది ఎవడు? ఎప్పుడు ప్రజలకు మంచి జరగాల, ఎప్పుడు రామరాజ్యం రావాలా చెప్పు. మనకైనా ప్రజలకు బుద్ధి ఆడుంటుంది. ఎవడొస్తే వాడికి నా నాయకుడు వస్తుంది, నా నాయకుడు సంకలు గుద్దుకోవటం, ఓట్లు వేయటం, గెలిపియటం, తర్వాత మన నోట్లో మనం మట్టి పోసుకోవటం. నెక్స్ట్ అంటే ఈ రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే సోషల్ మీడియా మొత్తం చంద్రబాబు నాయుడు గారు నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్తున్నాడు, ఉపరాష్ట్రపతి పదవి కిందకి వెళ్తున్నాడు అని చెప్పి ఏవైతే వచ్చినాయో దాన్ని ఉద్దేశించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. ఇక్కడనే సరిగ్గా చేస్తలేడు, సీఎం పోస్ట్ లో ఉండి అక్కడికి పోయి ఏం చేస్తాడని చెప్పి మాట్లాడాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? అలా అది కరెక్ట్ కాదని నేను అన్న. ఆయన అనుభవం నాయకుడు, ఆయన చాలా చేసిండు. హైదరాబాద్ కూడా చాలా చేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అనుభవం నాయకుడు. ఇప్పుడు ఈ జనరేషన్కి ఆయన అనుభవం కావాలా ఇప్పుడున్న నాయకులకి. ఎందుకంటే ఆయనకు 70 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి ఇప్పుడున్న నాయకులకి, ఆయన కొడుకైనా సరే, డిప్యూటీ సీఎంకైనా సరే, జగన్ అన్నకైనా సరే ఆయన అనుభవం కావాలా, నేర్చుకోవాలా వీళ్ళు. ఎందుకంటే ఏదైనా ముందు మీకు చేయడానికి, మీ తరం చేయడానికి అనమాట, మీ తరానికి చేయడానికి. మా తరం అయిపోయింది, మీ తరానికి చేయడానికి అనుభవాలు తీసుకోవాలి. కానీ ఇప్పుడు చేయలేదు, అప్పుడు చేసినాను అనేది ఎక్కడిది? ఇప్పుడు చేస్తూనే ఉండు కదా అవతల పరిపాలన, బాగానే చేస్తుండు కదా ఆయన కూడా. నెక్స్ట్ అంటే ఈ 2 సంవత్సరాల్లోనే మన చంద్రబాబు నాయుడు గారు 81,000 కోట్ల అప్పునైతే రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకోవడం అయితే జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రూఫ్ తో సహా చూపిస్తా ఉన్నారు. అంటే అంత అప్పు చేసిందని చెప్పి 5 ఏళ్ల కాలం కాకుండానే 2 సంవత్సరాల్లోనే ఈ విధంగా అప్పుకు అసలు ఆగవాయ అప్పులకు అలా ఈ జగన్మోహన్ రెడ్డి అన్న, చంద్రబాబు నాయుడు అన్న పక్కన పెడితే అమెరికా, ఇరాన్ దేశాలు కొట్టుకుంటున్నాయంట. మన భారత్కు మొప్పు వచ్చిందంట. గ్యాస్కి, పెట్రోల్కి అన్నిటికీ రేట్లు పెరుగుతున్నాయంట. ఈ మనగాలు ఈ రాష్ట్రాల మీద కొట్టుకునే కాడికి మన భారత్కు మొప్పు వస్తుందంట. అది చూసుకోవచ్చు కదా. 2 రాష్ట్రాల ప్రజలు, పేద ప్రజలు ఎంతో మంది ఉండరు, మధ్యతరగతి వాళ్ళు. ఇప్పుడు ఆ భారం మన మీద పెడితే మన మహిళ సగటు మధ్యతరగతి మనిషి ఇప్పుడు పట్టణాలలో ఉండేవాళ్ళంటే, ఇప్పుడు పల్లెటూర్లలో ఉండేవాళ్ళంటే గ్యాసులు ఈ లేకపోయినా కూడా కట్టెల పొయ్యిలు వాటి మీద నీటి మీద పెట్టుకొని బతుకుతారు. ఇప్పుడు పట్టణాలలో ఉండేవాళ్ళు సగటు ఉద్యోగం చేసుకుని ఉద్యోగస్తుడికి ఇంటి రెంట్ కట్టుకోవాలనా, పిల్లల ఫీజు చెల్లించుకోవాలనా, ఆయన వచ్చి పోవడానికి పెట్రోల్ కావాలన్నా ఖర్చు, ఇవన్నీ ఆలోచించాలి కదా ప్రజలు. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఓడిపోయిన ముఖ్యమంత్రి అయినా ఎవడైనా కానీ ఇప్పుడు మన భారతకు మొప్పు ఉన్నది అని అంటారు. ప్రతి దానికి రేటు పెరుగుతున్నది అంటారు. ఇది కదా అడగాల్సింది. ఇప్పుడు జరిగిపోయిన ఎందుకు జరగాల్సిన గురించి అడగాల. ఇప్పుడు ఆ రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయి కాబట్టి మన రాష్ట్రం మీద భారం పడుద్దంట. అందుకని దయచేసి 2 రాష్ట్రాల ప్రజలకు నేను ఒకటే చెబుతున్నా, రాజకీయంగా ఎవరైనా రెచ్చగొట్టాలని చూస్తే మన రాష్ట్రానికి మొప్పు వాటిల్లింది. అందుకని దయచేసి మన భవిష్యత్తే దెబ్బతింటది. మన భవిష్యత్తు గురించి మనం అడగాల. వాళ్ళు ఏది మాట్లాడినా రాజకీయంగా వాళ్ళతో పక్కకు పెట్టి మన భవిష్యత్తు గురించి మనం మాట్లాడాలని నేను కోరుకుంటున్నా. అంటే రీసెంట్ టైంలో సీఎం చంద్రబాబు నాయుడు మదనపల్లి ఇన్సిడెంట్ ఉంది, ఆ అమ్మాయి పైన ఇన్సిడెంట్, దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఆడపిల్లల పైన అఘాయిత్యానికి పాల్పడితే వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పిండు. బట్ వాళ్ళ ప్రభుత్వంలోనూ ఉన్న ఎమ్మెల్యేలే కరెక్ట్ లేరు, వాళ్ళే ఆడపిల్లల పైన అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆయన చెప్పడం ఏంటి, చేసేది వాళ్ళ దాంట్లోనే. అసలు ఏ ప్రభుత్వం ఆడపిల్లకి ఎక్కడ న్యాయం జరిగింది? మహిళకి మహిళా దినోత్సవాలు చేసినారు,
మహిళకి ఎక్కడికి న్యాయం జరిగిందయ్యా? ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మహిళ జరుగుతూనే ఉంది. ఏమన్నా ఒక రేపు జరుగుతూనే ఉంది కదా. మళ్ళీ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎందుకు మళ్ళీ దండగా ఉయ్యాలేసి ఊపుకోవటం ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని? మహిళలు జరగాలనుకున్న నష్టం జరిగే పోతుంది. నెక్స్ట్ ఇప్పుడు 11 మంది ఉన్నా 1100 మందిలో మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ గారు మొన్న అన్నారు. అవును. దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు, అది చాలు భయపడుతున్నారు కదా కూటమి ప్రభుత్వం అంతా కూడా ఈ 11 మందిని చూసే భయపడుతున్నారు, అదొక్కటి చాలు వాళ్ళకు నిదర్శనంగా అని చెప్పి చెప్తున్నారు. అట్లా అనేది ఎంతవరకు కరెక్టే. మరి ఆయన ఎందుకు చెప్పిండు? ఇప్పుడు 1100 మంది కూడా 1100 మందిలా మాట్లాడుతున్నారు అంటే అది మీ వైఫల్యమే కదా, మీ ప్రభుత్వం శాతకాంతనమే కదా వాళ్ళు మాట్లాడతారంటే. మరి అందుట్లో నిజం ఉందేమో మాకేం తెలుసు. మరి నిజమే అవుతుంది. మీరు వాళ్ళని స్పందిస్తారు. ఇప్పుడు రోజు కట్టగోలుకి మాట్లాడుతుంది, మన అంపటి రాంబాబు అన్న మాట్లాడుతారు, చాలా మంది నాయకులు మాట్లాడతారు. ఓ రనగా ఆ నాయకుడు కానీ ఈ నాయకుడు కానీ. ఇప్పుడు తప్పు లేనప్పుడు మీరు కేసులు వేస్తారు కదా, వాళ్ళని పట్టకపోతారు కదా. ఇప్పుడు వాళ్ళ పక్క తప్పు లేదేమో, మరి మీరు ఏం చేయట్లేదు కదా. మరి అందుట్లో అంటలో న్యాయమే ఉంది. ఎందుకంటే మీ నోట్లు మీరే అన్నారు కాబట్టి. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నే అన్నాడంటే మామూలు మాట కాదు కదా. మరి ఆ మాట అది మీ శాతకాంతనమే అంటాను. రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే తిరుపతి దేవస్థానం పైన చాలా రకాల అంశాలు అయితే జరుగుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే హుండీ లెక్కింపులో ₹1 కోటి గల నగదు, అదేవిధంగా బంగారు నాణ్యాలు అవన్నీ కూడా మిస్ అయినాయని చెప్పి భానుప్రకాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన అధికారి ఆయన తీసుకున్నాడని చెప్పి జగన్మోహన్ నేను చెబుతాను దానికి. ఇప్పుడు ఆ తిరుపతి కొండ పైన రాజకీయ నాయకులు కన్ను పడతా ఏంది అసలు నా తెలియక ఇంతకు ముందు రాలేదు. అసలు ఊరికే తిరుమల తిరుపతి రాలేదు. చంద్రబాబు నాయుడు అన్న పరిపాలించినప్పుడు, వైఎస్ రాజశేఖర్ గారు పరిపాలన చేసినప్పుడు, వీళ్ళందరూ ఉన్నప్పుడు అప్పుడు రాలేదు. ఇది ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు అసలు తిరుపతి కొండ మీద కన్నేశ్వర అయింది శ్రీవారి ఆదాయం మీద. ఇప్పుడు ప్రజలతో అయిపోయింది, శ్రీవారి ఆదాయం మీద పడదో ఏమో. మరి మిస్ కావంటే ఎందుకైతే అయితే అన్ని మరి 7 కొండలు లేపుతారో ఏమి ఉండే కొద్దిగా.